నర్సంపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి సూచన మేరకు మహిళా దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పార్వతమ్మ, రజనీ భారతి, నర్సంపేట 18వ వార్డు కౌన్సిలర్ లక్ష్మి, 15వ వార్డు కౌన్సిలర్ అంజలి, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పద్మ, టీఎల్ఎఫ్ అధ్యక్షురాలు రామాదేవి, మహిళా కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి ఉమా, పద్మబాయి, పట్టణ మహిళా కాంగ్రెస్ కార్యదర్శి జ్యోతి, నర్సంపేట మహిళా కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆదేశానుసారంగా ఈ యొక్క పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాంగ్రెస్ పార్టీ మహిళల మందరం జరుపుకోవడం జరుగుతున్నది. అదేవిధంగా నర్సంపేట టౌన్ పట్టణంలో ఉన్నటువంటి మహిళలకి, నియోజకవర్గ మహిళలకు అందరికీ పేరు పేరున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. ఈరోజు మహిళలు సగభాగమైనటువంటి భూమి మీద సగభాగమైనటువంటి మహిళలకి స్థానాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఈ యొక్క గవర్నమెంట్కి ఉన్నదన్నది గుర్తించి ప్రియతమ నాయకుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలను సముచిత స్థానాన్ని కల్పిస్తూ ఇచ్చిన పథకాలలో ముందు ప్రయారిటీ మహిళలకే ఇస్తూ ఉచిత బస్సే కానీ, 200 యూనిట్ల కరెంటు ఉచిత కరెంటే కానీ, తర్వాత 2,500 రూపాయల డబ్బులు మహిళా నేషనల్ అధ్యక్షులు అలకలాంబ గారి ఆదేశాల మేరకు, స్టేట్ అధ్యక్షులు సుందరరావు గారి ఆదేశాల మేరకు నర్సంపేట నియోజకవర్గం దొంతి మాధవరెడ్డి గారు అధ్యక్షున మేము వరంగల్ జిల్లా అధ్యక్షులుగా నర్సంపేట కౌన్సిలర్లు, ఆ 7 మండలాల అధ్యక్షులు, సిటీ డివిజన్లు, సిటీ అధ్యక్షులు, జిల్లా కమిటీ అందరూ అధ్యక్షున మహిళా కాంగ్రెస్ తరఫున ఈరోజు మన నారీ న్యాయ పనులని ఒక పండుగ జరుపుకోవడం జరిగింది. మార్చి 8న జరుపుకునే మహిళా దినోత్సవం ఒకరోజు ముందు జరుపుకోవడం. అందరికీ నమస్కారం. నా పేరు ఓర్సు అంజలి అశోక్. నేను 15వ వార్డు కౌన్సిలర్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో ఈరోజు మహిళల అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఈరోజు రంగరంగ వైభవంగా ఈరోజు మహిళలందరూ పండుగ వాతావరణంగా ఈరోజు సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనగానే ఒకటే రోజు కాకుండా ప్రతిరోజు కూడా మహిళలు ప్రతి విషయంలో, ప్రతి పనులలో అభివృద్ధి పొందే విధంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రెస్ వాళ్ళకి ధన్యవాదాలు. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.